నమస్తే. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం. తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఇష్టం అని ఆయన తాజాగా ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక అభినందన సభ జరిగింది. ఆ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యంగా ఆయన కోసమే ఆ సభను ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాస్తవానికి ఆయన విజయం వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నా కోసం పనిచేశారు. నా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీని మరిచిపోలేను. నాకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం నేను పని చేస్తూనే ఉంటా. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చకు దారితీసింది. వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావుకు రాజకీయంగా ఆయనకొక భవిష్యత్తునిచ్చింది తెలుగుదేశం పార్టీనే. ఇలాంటి క్రమంలో ఆయన తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భేటీ అవ్వటం, వారితో సమావేశాలు ఏర్పాటు చేయటం, ఆయన విజయం వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం, అలాగే దానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకనంటే సాధారణంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అనేది ఆయనకు బీజం, అంటే ఫౌండేషన్ లాంటిది. ఇలాంటి సందర్భంలో ఆయన నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని మర్చిపోలేను, ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తాను అని చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు సర్వత్రా ఒక చర్చకు దారితీసాయనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోవా. సో ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇది మొదటిసారి కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన మరొక్కసారి ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేస్తా, తెలుగుదేశం పార్టీని మరిచిపోలేను, మరిచిపోను కూడా, నేను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారి కోసమే నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పి, అంటే ఒక రకమైనటువంటి బూస్టింగ్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు.